కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కూడా కొరడా జులిపిస్తుంది హైడ్రా. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. కూల్చొద్దంటూ కూడా స్టే ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. ఇక ఇవాళ హైకోర్టులో కేటీఆర్ ఫామ్ హౌస్ కేసు విచారణకు రాబోతుంది. కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఇప్పటికే నోటీసులు అందించారు అధికారులు. దీంతో ఈ నోటీసులపై హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే హైడ్రా ఏర్పాటైందో హైడ్రా అప్పటి నుండి తన కార్యాచరణ పూర్తిస్థాయిలో ప్రారంభించింది. ఎక్కడ కూడా తగ్గకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలగకుండా హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే చెప్పడం స్పష్టం చేయడం జరిగింది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, ఎంత లీడర్ అయినా సరే ఉపేక్షించేది లేదు, హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన పరిస్థితి. గతంలో దానం నాగేందర్ సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆయన సవాల్ కూడా చేశారు. కొంతమంది అధికారులు వస్తారు పోతారని ఇట్లాంటి సవాల్ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. తాజాగా హైడ్రా ఇప్పటికే షేర్లింగంపల్లి కావచ్చు పలు చోట్ల ఎల్టీఎఫ్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూల్చివేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎపిసోడ్ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఇది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో ఏది మన డ్రోన్ ఎగురవేశారని చెప్పి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ జన్వాడ ఫామ్ హౌస్ వద్దకే ఈ హైడ్రా ఎపిసోడ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎల్టీఎఫ్ పరిధిలో ఉన్నది కాబట్టి ఆ ఫామ్ హౌస్ కూల్చివేస్తారని ముందస్తు చర్యలో భాగంగా కేటీఆర్ టీం సంబంధించిన ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేద్దని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రతివాదులుగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారి, అదేవిధంగా శంకర్పల్లి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులను ఇందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. హైడ్రా కమిషన్ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే ముఖ్యంగా హైడ్రా మాత్రం ఎవరిని ఉపేక్షించలేదు అని చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మనం ఇప్పటికే మహాన్యూస్ హైడ్రాకు సంబంధించి చాలా కథనాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటికే కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఫీల్డ్ లో ఉంటారో అధికారులకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి అని క్లియర్ గా ఇంటిమేషన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూల్చివేతల సందర్భంగా ఎవరి ఫోన్లు వచ్చినా ఎత్తొద్దు. ఒకవేళ ఫోన్ ఆన్ లో ఉంటే ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది అంటే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇటు ఆ కట్టడాలు ఆపించే అంటే కూలగొట్టడం ఆపించే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు రెస్పాండ్ కావద్దు, ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్లాల్సిందే అని అధికారులకు క్షేత్రస్థాయి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కూల కట్టడాలు ఏదైతే జరుగుతుందో ఎల్టీఎఫ్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలు అక్రమ కట్టడాలు ఇది జన్వాడ ఫామ్ హౌస్ వచ్చేసరికి మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. స్టేట్ పాలిటిక్స్ ఒకప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో వేసిన ఇదే జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఇప్పుడు కేటీఆర్ మేడకు చుట్టుకోబోతుందా, ఇది ఏం జరగబోతుంది, జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టబోతున్నారు అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. 1 గంటకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. ఈ అంశం మీద ఎట్లాంటి ఇటు కేటీఆర్ ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, హైడ్రా ఇటు కోర్టు ఏం చెప్పబోతుంది, ఇటు హైడ్రా ఏం చేయబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.